అక్రమ నిర్మాణాలకు అడ్డా ఈ పేట. ఖమ్మం క్రాస్ రోడ్ నుంచి జనగాం క్రాస్ రోడ్ వరకు అనుమతి లేని షెడ్లు. 2019 మున్సిపాలిటీ యాక్ట్ను తుంగలో తొక్కుతున్న అధికారులు. నిర్మాణదారులతో కుమ్మక్కైన టౌన్ ప్లానింగ్ అధికారులు. అరాకొర అనుమతులతో అదనపు ఫ్లోర్ నిర్మాణాలు. నోటీసులతో కాలయాపన, కూల్చేతులకు పాత్ర. టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నార్థకం. సూర్యాపేట మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు శృతిమించిపోతున్నాయి. జిల్లా కేంద్రంలో 2 లక్షల పైగా జనాభాతో వేగంగా విస్తరిస్తున్న పట్టణంలో పట్టణ ప్రణాళిక నిబంధనలు పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితి నెలకొంది. ఖమ్మం క్రాస్ రోడ్, 60 ఫీట్ రోడ్, కుడకొడ రోడ్, విద్యానగర్, జనగాం క్రాస్ రోడ్తో పాటు పలు ప్రాంతాల అనుమతులు లేకుండా అక్రమ భారీ షెడ్ల నిర్మాణం, అనుమతులను అతిక్రమిస్తూ అదనపు ఫ్లోర్ భవనాలు, సెల్లార్లతో కూడా నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ప్రధాన రహదారుల వెంట సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణాలు జరుగుతుండటంతో పట్టణ వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేటలో అమల్లో లేని 2109 యాక్ట్. 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం భవనాల నిర్మాణానికి తప్పనిసరిగా సెట్ బ్యాంకులు, పార్కింగ్ సదుపాయాలు, డ్రైనేజ్, అగ్నిమాపక భద్రత నిబంధనలు పాటించాల్సి ఉంది. అయితే సూర్యాపేటలో ఈ చట్టాన్ని అధికారులు తొంగలో తొక్కి అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారనే విమర్శలు వెలువెత్తున్నాయి. కొంతమంది నిర్మాణదారులు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులతో కుమ్మక్కై అనుమతులు లేకుండానే భారీ షెడ్లు, వాణిజ్య భవనాలు నిర్మిస్తున్నారు. అనుమతులున్న భవన నిర్మాణాలకు అదనపు ఫ్లోర్లు వేసి సెల్లార్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాల వల్ల పట్టణంలో రోడ్లు ఇరుకుగా మారి ట్రాఫిక్ సమస్యలు వెలువెత్తున్నాయి. వర్షాకాలంలో డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా విఫలమై లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో అత్యవసర వాహనాలు కాలనీలకు వెళ్ళని పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు వాపోతున్నారు. మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం అక్రమ నిర్మాణాలు నోటీసు జారీ చేయటం, నిర్మాణాలను కూల్చివేయటం, జరిమానా విధించడం వంటి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులదే. అయితే సూర్యాపేటలో ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోకుండా మౌనం వహిస్తున్నారని, కొన్ని చోట్ల అక్రమాలను చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పట్టణాల క్రమబద్ధ అభివృద్ధి కోసం తీసుకొచ్చిన 2019 మున్సిపాలిటీ యాక్ట్ సూర్యాపేటలో కాగితాలకే పరిమితమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అధికారులు తక్షణమే స్పందించి అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర ప్రమాదాలు, న్యాయపరమైన సమస్యలు తప్పవని పట్టణ ప్రజలు హెచ్చరిస్తున్నారు. జిల్లా కేంద్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సూర్యాపేటను అక్రమ నిర్మాణాలు గూటిగా మార్చకుండా క్రమబద్ధమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని యాక్ట్ను కఠినంగా అమలు చేయాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు వివరణ కోరేందుకు చరవాణి ద్వారా ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదట. ఎందుకు వస్తారు అందుబాటులోకి?